2024 ఐపీఎల్ టైటిల్ని ఎస్ఆర్ జస్ట్ మిస్ చేసుకుంది. మొత్తం టోర్నీలో ఇరగదీసి లాస్ట్ స్టెప్లో కాలు మడతపడి బొక్క బొర్లా పడిపోయింది. అది చూసి ఫ్యాన్స్ అంతా షెట్, కొంచెంలో టైటిల్ మిస్ అయింది, అయినా పర్లేదు, నెక్స్ట్ సీజన్లో చూస్తారుగా, చించేస్తాం, పీకేస్తాం, లాగేస్తాం, టైటిల్ కొట్టి కాలర్ ఎగరేస్తాం అని మనందరం తెగరచ్చిపోయాం. ఫైనల్గా టీం మొత్తం కాంబినేషన్స్ చూశాక ఈసారి టైటిల్ గెలవడం ఏమో కానీ అంతా అస్తామే అనిపిస్తుంది. ఎందుకంటే మనం వదిలేసిన ప్లేయర్స్, మనం కోట్లు పెట్టి కొన్న ప్లేయర్స్ లిస్ట్ అలా ఉంది. దానికి తోడు టీం కాంబినేషన్స్ చూస్తుంటే ఓపెనింగ్ జోడీ దగ్గర నుంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ వరకు ఎక్కడా కరెక్ట్ సెటప్ కనిపించట్లేదు. రేపు ఫైనల్గా 11 మందితో గ్రౌండ్లో అడుగు పెడితే అసలు 2024లో సూపర్ ఓపెనింగ్స్ భారీ స్కోర్స్ నమోదవడం పక్కన పెడితే కనీసం 160-170 రన్స్ వరకైనా కొడతారా లేదా అనిపిస్తుంది. ఏంట్రా బాబు, మన ఎస్ఆర్హెచ్ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు, పెచ్చపచ్చగా ఉందా, మన టీం బాగానే ఉంది కదా అని మీలో కొంతమందికి అనిపించవచ్చు. అయితే ఒక్కసారి మీకు డీటెయిల్గా మన టీంలో ఉన్న మైనస్ పాయింట్లని డీకోడ్ చేసి చెప్తా, కాన్సన్ట్రేషన్తో వినండి. ఐపీఎల్ రానే వచ్చింది, బట్ మెగా వేలంలో మనం కావ్యపాప వదిలేసిన ప్లేయర్స్ లిస్ట్ చూసి ఏదో తేడాగా ఉందే అనిపించింది. వేలంలో మనం కొనుక్కున్న ప్లేయర్స్ని చూశాక పిచ్చండి ఇది అనాలనిపించింది. ముందుగా మనం మెగా వేలంలో వదిలేసిన ప్లేయర్ల గురించి తెలుసుకుందాం. 2024లో ఉన్న ప్లేయర్స్లో 23 కోట్లు ఇచ్చి హెన్రీ క్లాసెన్ని, 18 కోట్లు ఇచ్చి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ని, చెరో 14 కోట్లు ఇచ్చి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ని ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకుంది. చివరిగా 6 కోట్లతో నితీష్ కుమార్ రెడ్డిని రిటర్న్ చేసుకుంది. ఇక వదిలేసిన ప్లేయర్స్ చూస్తే భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సన్, గ్లెన్ ఫిలిప్, మార్క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ అగర్వాల్ అని వదులుకుంది. వీళ్ల బదులు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, కమిందు మెండిస్, సచిన్ బేబీ లాంటి వాళ్ళని కొనుక్కుంది. ఇందులో ముఖ్యంగా భువీకి రీప్లేస్మెంట్గా షమి కనిపిస్తున్నాడు, నటరాజన్కి రీప్లేస్మెంట్గా హర్షల్ పటేల్ కనిపిస్తున్నాడు. కానీ ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే స్పిన్ డిపార్ట్మెంట్. సన్ రైజర్స్ హిస్టరీ చూస్తే 2023 వరకు మన టీం బౌలింగ్ చాలా బలంగా ఉండేది. ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేది. 2024లో బ్యాటింగ్లో కూడా ఎరగదీశాం. కానీ ఇప్పుడున్న టీంని చూస్తుంటే మేనేజ్మెంట్ ఎక్కడో ఓవర్ కాన్ఫిడెన్స్తో బ్యాటింగ్ ఉంటే చాలు అన్నట్లు బౌలింగ్ని పక్కన పెట్టేసిందేమో అనిపించింది. ఇలా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడున్న టీం ఒక్కసారి చూడండి. ఇది మొత్తం టీం, మొత్తం ప్లేయర్స్ని చూశారు కదా. వీళ్ళలో మహా అయితే ఫైనల్ 11కి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసెన్, సచిన్ బేబీ లేదా అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్ లేదా హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ లేదా ఈశాన్ మలింగా లేదా జీషన్ అన్సారీ, వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఉంటారు. ముందుగా కమిన్స్ ఎప్పుడు వస్తాడో తెలియదు, అప్పటి వరకు టీంకి కెప్టెన్ ఎవరో తెలియదు. దీనికి తోడు టాప్ ఆర్డర్లో ఒక క్లాసెన్ తప్ప మొత్తం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లే. ఇంతమంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉంటే అపోనెంట్కి ఈజీగా దొరికిపోతారు. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు, ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఆడాలంటే సినిమా కనపడుతుంది. ఇంత చిన్న లాజిక్ టీం మేనేజ్మెంట్ ఎలా మిస్ అయిందో అర్థం కాదు. ఇదంతా కాదు, అసలు టీం ఓపెనర్లు ఎవరు? ఇంతకు ముందులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వస్తారా, లేదంటే వీళ్ళిద్దరిలో ఒకరిని రీప్లేస్ చేస్తూ ఇషాన్ కిషన్ వస్తాడా? ఒకవేళ అదే జరిగితే హిట్ పేర్ని అనవసరంగా విడగొట్టి తొక్కలో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అవుతుంది. హెడ్ 1 డౌన్లో వస్తే ఇంతకు ముందులో ఆడతాడా లేదా అదో డౌట్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇషాన్ కిషన్ లాస్ట్ 2 సీజన్ల నుంచి మనోడు ఏ మాత్రం ఫామ్లో లేడు. ఈ సీజన్లో ఎలా ఆడతాడో తెలియదు. ఒకవేళ ఈ సీజన్లో కూడా ఫెయిల్ అయితే ఆల్రెడీ మిడిల్ ఆర్డర్లో అబ్దుల్ సమద్, మార్కమ్ లాంటి స్ట్రాంగ్ బ్యాటర్లు లేక ఇబ్బంది పడుతున్న ఎస్ఆర్హెచ్ కనీసం 160-170 స్కోర్ కూడా దాటడం కష్టమే. అంతేకాకుండా మొత్తం ప్రెషర్ అభిషేక్, హెడ్, క్లాసెన్ మీద పడుతుంది. ఇది వాళ్ళ పెర్ఫార్మెన్స్ని కూడా నాకించేస్తుంది. ఆల్రౌండర్ కోటాలో కూడా మిగిలిన టీంలన్నీ 4-5 ఆల్రౌండర్లను తీసుకుంటే మనం మాత్రం ఓన్లీ 2 ఆల్రౌండర్లతో ముందుకెళ్తున్నాం. అందులో కూడా నితీష్ ఒక్కడే ప్రామినెంట్ ఆల్రౌండర్. దీనివల్ల బ్యాటింగ్ లైనప్ కూడా డీప్గా లేకుండా పోయింది. ఎప్పుడైనా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు ఇది పక్కాగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. పోనీ బౌలింగ్లో ఏమైనా ఎరగదీస్తావా అంటే ఉన్న ఒకే ఒక్క ప్రామినెంట్ పేసర్ కెప్టెన్ కమిన్స్ ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పటి వరకు షమి, హర్షల్ పటేల్తోనే బండి లాగించాలి. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ ఇంకా దారుణం. జంపా తప్ప ఇంకొక వాల్యుబుల్ స్పిన్నర్ కూడా టీంలో లేడు. రాహుల్ చాహర్ ఉన్నాడంటే పాపం కుర్రోడు ఇన్నేళ్లలో ఎన్ని టీంలు మారినా ఏ టీంలో కూడా అదిరే పెర్ఫార్మెన్స్ చేసిందే లేదు. సో మనోడి మీద నమ్మకం కూడా అనవసరం. ఇక మలింగా, అన్సారీ ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్లు, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేం. దీన్ని బట్టి చూస్తే అభిషేక్ శర్మ కూడా ఫుల్ కోట 4 ఓవర్లో బౌలింగ్ చేసే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా లాస్ట్ ఇయర్ ఉన్నంత పస ఈసారి మన టీంలో కనిపించడం లేదు.
అటు బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ లేదు, ఆల్రౌండర్లు ఉన్నారంటే ఉన్నారంతే. పేస్ బండికి స్టార్టింగ్లోనే పంక్చర్లు పడిపోయాయి. స్పిన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ సింగిల్ హ్యాండ్తో కుంటిదైపోయింది. ఫైనల్గా మొత్తం టీంని స్టడీ చేశాక ఈ టీం గ్రూప్ స్టేజ్ కూడా దాటే ఛాన్స్ కష్టమే అనిపిస్తుంది. మ్యాచ్లన్నీ అయిపోయాక ఇంటికెళ్లే ముందు మొత్తం టీం డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని మళ్ళీ కావ్యపాప స్పీచ్లు వినాల్సిందే అనిపిస్తుంది. ఇదేదో నేను ఒక్కడనే కలగంటున్నా అనుకోకండి. ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకల్ వాన్కి కూడా సేమ్ కాల్ వచ్చిందట. అందుకే ఆయన కూడా ఇప్పుడున్న టీంని బట్టి చూస్తే లాస్ట్ ఇయర్ ఫైనల్కి వెళ్ళిన ఎస్ఆర్హెచ్ ఈసారి ప్లే ఆఫ్స్కి కూడా రాదు చూసుకోండి అని సవాల్ కూడా చేస్తున్నాడు ఆయన. మరి వాన్ కామెంట్స్ ఇప్పుడున్న టీం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది అనిపిస్తుందా? కనీసం ప్లే ఆఫ్ చేరుతుంది అనిపిస్తుందా? లాస్ట్ ఇయర్ టీంతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న టీం స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా? ఏ ప్లేయర్స్ని వదులుకొని ఎస్ఆర్హెచ్ టీం తప్పు చేస్తుందని మీకు అనిపిస్తుంది? అలాగే వేలంలో ఏ ప్లేయర్ని కొనుక్కుని ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ అన్నీ కామెంట్ చేసి చెప్పండి.